ఇరాన్లో యుద్ధం జరిగితే మనం పత్యం ఉండాలా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునన్న సమాధానమే వస్తుంది. మన గ్యాస్ అంతా దిగుమతుల్ని బేస్ చేసుకుని సరఫరా అవుతోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఈ సమయంలో చిన్న చిన్న టిప్స్తో గ్యాస్ని భారీగా ఆదా చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగదారులు చిన్న చిన్న టిప్స్ తో వంట గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు. మొదటిది, వీలైనంత వరకు ఇండక్షన్ స్టవ్లను వినియోగించుకోవాలి. కనీసం 50% వంటలను ఇండక్షన్ స్టవ్ పై చేసేలా ప్లాన్ చేసుకోవాలి. రెండోది, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వినియోగం కూడా గ్యాస్ ఆదాకు మంచి రూట్. మూడోది, రైస్ కుక్కర్ లో అన్నం మాత్రమే కాకుండా దాల్, కూరలు ఉడికించుకోవచ్చు. నాలుగోది, పాలు, ఇతర పానీయాలు కాచేందుకు ఎలక్ట్రికల్ కెటిల్ బెటర్. ఐదోది, కొంతకాలం పాటు డీప్ ఫ్రై ను మానేయండి. బజ్జీలు, పకోడీలు, ఫ్రై వంటలను దూరం పెట్టండి. ఆరోది, ప్రెషర్ కుక్కర్ తో ఎక్కువగా వంటలు చేసేలా ప్లాన్ చేయండి. దాల్, మాంసాహార వంటలకు ప్రెషర్ కుక్కరే బెస్ట్ సొల్యూషన్. వంట చేసే ముందు అన్ని పదార్థాలను ముందుగా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాక వంట సామాగ్రిని సిద్ధం చేయకూడదు. వంట సమయంలో పాత్రలకు మూత తప్పనిసరిగా పెట్టాలి. చిన్న బర్నర్ పై పెద్ద పాత్రలు పెట్టకూడదు. పెద్ద మంటపై చిన్న పాత్రలతో వంట చేయకూడదు. బర్నర్ పరిమాణానికి సరిపడే పాత్రను ఉపయోగించాలి. బర్నర్లను తరచూ శుభ్రం చేయాలి. గ్యాస్ లీకేజీ పైన దృష్టి పెట్టాలి. ఫ్రిడ్జ్ లో ఉన్న పదార్థాలను నేరుగా గ్యాస్ పై పెట్టకూడదు. చల్లగా ఉన్న పదార్థాలను ముందుగా కొంతసేపు బయట ఉంచండి. ఇలా ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేస్తే గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఒక కుటుంబం సాధారణంగా నెలకు 1 సిలిండర్ ఉపయోగిస్తే ఈ పద్ధతులు పాటించడం ద్వారా 30% పైగా గ్యాస్ ఆదా చేయవచ్చు.